అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు వృద్ధాప్య గాథలు వివరిస్తూ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సీతారాం. మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ సీతారాం. గత 40 సంవత్సరాలుగా విజయనగర్ కాలనీలో డయాబెటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనం వృద్ధాప్యం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. వృద్ధాప్యం అనేది మనస్సుకు సంబంధించింది. దానికి వయోభేదం కానీ లింగభేదం కానీ లేదు. కానీ ఈ వృద్ధాప్యంలో వచ్చే పరిణామాలని మనం తక్కువ చేసి చూడడం మంచిది. ఎందుకంటే వృద్ధాప్యం అనేది మనం అవలంబించే జీవనశైలి, మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుందన్నమాట. అలాగే జీవనశైలిలో మనం చేసుకునే అలవాట్లు బట్టి, అలాగే మనకు ఉండే ఆహారపు అలవాట్ల బట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది. పూర్వం ఈ వృద్ధాప్యం అనేది 30-40 ఏళ్ల క్రితం 50 ఏళ్లకే నిర్ధారింపబడింది. కానీ అప్పుడుండే పరిస్థితులను బట్టి, ఆరోగ్య పరిస్థితులు, అలాగే సౌకర్యాలు బట్టి ఈ ఇన్ఫెక్షన్స్ అలాంటి వాటిని తొందరగా క్యూర్ చేయలేక ఈ ఆయుష్ ప్రమాణం కూడా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడున్న నాగరికత ప్రభావం వల్ల, అలాగే మనకుండే సౌకర్యాల వలన, ఈ జీవన శైలిలో వచ్చే మార్పుల వలన మనకి ఈ యావరేజ్ అంటే సరాసరి మన వయసు పెరిగిందనమాట. ఇప్పుడు ఇదివరకు 50 ఏళ్ళకి 60 ఏళ్ళకే వృద్ధులు అనేవారు. ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా వృద్ధులు అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే అందరికీ కూడా జీవనశైలిలో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి తిండి తినాలి, ఎలాంటి పరిస్థితుల్ని మనం సానుకూలంగా చూసుకోవాలి, తర్వాత సానుకూల దృక్పథాన్ని అవలంబించుకుంటే ఈ వృద్ధాప్యంలో ఉండే లక్షణాలని దూరం చేసుకోవచ్చు అన్నమాట. అదర్వైజ్ అంటే వాటిని దూరం చేసుకోవడం కానీ డిలే చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. కానీ ఈ వృద్ధాప్యం అనేది మనకుండే మానసిక పరిస్థితి, మనకుండే సానుకూల దృక్పథం మీద మొదటిగా డిపెండ్ అయి ఉంటుంది. కానీ వాళ్ళకు ఉండే అనువంశిక లక్షణాలు బట్టి, కొంతమందిలో ఫ్యామిలీస్లో ఉండే లక్షణాలు బట్టి, వాళ్ళకుండే దీర్ఘకాల రుగ్మతలు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని కూడా కొన్ని జనరేషన్స్ అంటే మనం ఇవాళ మనతో మొదలెట్టి మన పిల్లలు వాళ్ళకి కూడా మనకుండే అలవాట్లను చేస్తే వాటిని కూడా మనం అధిగమించవచ్చు అనమాట. అంటే మన వృద్ధాప్యాన్ని డిలే చేయొచ్చు అనమాట. అంటే ప్రతి వాళ్ళకి మరణం అనేది సహజం. కానీ మరణం గురించి రోజు భయపడే కంటే దాన్ని లైట్గా తీసుకుని జీవించినంత కాలం సానుకూల దృక్పథంతో, మంచి ఆరోగ్యమైన అలవాట్లతోటి మనం ఉండడం వల్ల మనం ఇలాంటి విషయాల్ని మనం దూరంగా ఉంచవచ్చు. సో ఈ అంటే నేను మొదటి నుంచి 20 ఏళ్ళ నుంచి నేను ఉండే పరిస్థితులు బట్టి విజయనగరం కాలనీలో ఉన్నాను. అలాగే సో మెనీ పీపుల్కి డయాబెటీస్ కౌన్సిలింగ్ కానీ, డయాబెటీస్లో వాళ్ళకి ఎలా ఆహార అలవాట్లు చేసుకోవాలి కానీ, ఇలాంటివన్నీ మనం వాళ్ళకి మోటివేట్ చేస్తుంటాం. ఆ మోటివేట్ చేసే కార్యక్రమంలో వివిధ రకాలైన పేషెంట్స్ మాకు తారసపడుతుంటారు. వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళకి ఎలా ఉండాలి, ప్రతి విషయాన్ని ఎలా తీసుకోవాలి, ప్రతి దానికి వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే తొందరగా ఆందోళన చెందుతుంటారు. కొందరేమో
ఎంత ఇదైనా కొన్ని మిన్ను విరిచి మీద పడ్డా కూడా వాళ్ళకు ఏమి చెక్కు చెదరకుండా ధైర్యంతో ముందరకెళ్తారు. అలాంటి వాళ్ళకి ఈ ఈ అంటే దాన్ని సానుకూల దృక్పథం, అంటే ప్రతి విషయాన్ని వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకుంటారనమాట. అదే కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూసి దాని గురించి బాధపడిపోతుంటారు. అలాంటి వాళ్ళకి ఈ రుగ్మతలు తొందరగా వస్తాయి, అలాగే వృద్ధాప్యం కూడా తొందరగా వస్తుంది. కానీ సానుకూల దృక్పథం ఉండి కొంచెం ఛాలెంజింగ్గా ఉండి ప్రతి విషయాన్ని ఏదో విధంగా మనం దాన్ని అధిగమించాలనే ప్రయత్నంతో ఉండేవాళ్ళు వాళ్ళకి వృద్ధాప్యం అనేది డిలే అవుతుంది. సహజంగా మగవాళ్ళు ఆర్థిక పరంగా వాళ్ళు కుటుంబ వ్యవహారాలని చూస్తారు కాబట్టి సాధారణంగా ఉద్యోగస్తులు జనరల్గా రిటైర్మెంట్ వయస్సు టైంలో మేము రిటైర్ అయిపోయాం అని చెప్పేసి ఒక విధమైన ప్రతికూల దృక్పథంతో, అంటే నెగిటివ్ థింకింగ్ తోటి వాళ్ళు డిప్రెస్డ్గా తయారై ఈ చేసే పనులు కూడా చేయరు. అదే ఆడవాళ్ళను మీరు సహజంగా చూస్తే వాళ్ళు ఇంటి వ్యవహారాలు అలాగే ఆఫీస్ వ్యవహారాలు కూడా చక్కగా చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళు రిటైర్ అయినా కూడా వాళ్ళు ప్లానింగ్ వాళ్ళు తొందరగా అడ్జస్ట్ అవుతారు. కానీ మగవాళ్ళు తొందరగా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇవన్నీ కూడా వృద్ధాప్యం తొందరగా రావడానికి డిలే అవ్వడానికి కారణాలు అన్నమాట. అలాగే మనకుండే అలవాట్లు సహజంగా మనకి ఎక్కువగా తినడం, లేకపోతే రెగ్యులర్ స్లీప్, లేకపోతే ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తెచ్చుకోవడం, వీటి వలన ఏమవుతుందంటే ఈ రసాయనాలు, మన బయోమెడికల్ రసాయనాలు ఉంటాయి, అంటే బయోకెమికల్ రసాయనాలు కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. అలాగే స్టెరాయిడ్ సంబంధించిన కార్టిజాల్ సంబంధించినవన్నీ కూడా వాటికి ఎక్కువ అయితే స్ట్రెస్ పెరిగితే ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. అంటే బాడీలో మన దేహంలో ఈ మానసిక అలాగే ఫిజికల్గా వచ్చే మార్పులకి సంబంధించిన కెమికల్స్ ఎక్కువ తక్కువ అవ్వడం అవకాశం ఉంటుంది. సో ఈ కెమికల్స్ అంటే పాజిటివ్ థింకింగ్ ఉండే ఈ కెమికల్స్, పాజిటివ్ థింకింగ్ వలన ఈ కెమికల్స్ అంటే కార్టిజాల్ లాంటి హానికరమైన చేసే కెమికల్స్ తగ్గి మనకి పాజిటివ్ హెల్త్ అలాగే మనకి ఆరోగ్యవంతమైన పరిస్థితులు ఉంటాయి. అదే మీరు ఈ ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ టెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ విధమైన ఈ రసాయన పదార్థాలు ఏమవుతాయంటే వాటిలో కార్టిజాల్ అనేది వాటి పెరిగిపోయి అనవసరంగా వాళ్ళకి బీపీ, షుగర్ అలాంటివి తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ లక్షణాలు, అలాగే ఇవన్నీ కొన్ని మనం అవాయిడ్ చేయలేని, అంటే మనం తప్పించుకోలేని అలవాట్లు ఉంటాయి. అలాగా తప్పించుకోగలిగిన అలవాట్లు ఏమిటి, తప్పించుకోగలిగినవి ఏమిటంటే స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. కానీ తప్పించుకోకుండా ఒక హెరిడిటరీగా కొన్ని వస్తాయి అర్లీగా. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన ఆహార నియమాలను కంట్రోల్ చేసుకుని వాటిని డిలే చేయడానికి ప్రయత్నించాలి. తక్కువలో ఉంచేలాగా చేయాలి. అయ్యో మా వాళ్ళకి ఉంది కదా నేను అలాగే ఉంటాను అంటే కుదరదు. సో మనం చేసే వ్యవహార శైలి, మనం ఉండే జీవన శైలి విధానం ఈ వృద్ధాప్యం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకని నేను చెప్పేది ఏమిటంటే ఈ విషయంలో ప్రతి వాళ్ళు సానుకూల దృక్పథంతో ప్రతి విషయాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ప్రతిదాన్ని మనకు ఎక్కువ తీవ్రంగా తీసుకుని వాటిని ఎలాగా మనం ఎదుర్కోవాలి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి అని ఉంటే ఈ వృద్ధాప్యం అనేది పెద్ద సమస్య కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.